హాయ్ అండి. నేను మీ సరోజ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చళ్ళండి. 2 రకాల పచ్చళ్ళు, టేస్టీ పచ్చళ్ళు మీకు చూపించబోతున్నా. ఇవి పాతకాలపు నాటియండి. మన అమ్మమ్మల, నానమ్మల కాలపు అప్పటియి. కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఆరోగ్యానికి అయితే చాలా మంచియి. ఈ పచ్చి టమాటాతోటి ఇలా పచ్చి టమాటాలు దొరికినప్పుడు ఇలా చేసి చూడండి. మనకు టమాటాల యూనిట్ పవర్ ఎక్కువ ఉంటది తెలుసు. ఈ పచ్చి టమాటాతోటి చేస్తే ఇంకా మంచిదండి. మన బాడీకి కావాల్సిన యూనిట్ పవర్ అందుతది. పచ్చి టమాటాలో మనకు ఎక్కువ యూనిట్ పవర్ ఉంటది కాబట్టి కంపల్సరీ ఇలా పచ్చడి చేసుకోండి. దొరికినప్పుడు కర్రీ చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు అవి చిన్నగా కట్ చేసుకొని పక్కకుంచుకొని, ఇప్పుడు స్టవ్ అంటు పెట్టి కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొన్ని ఎల్లిపాయలు వేసుకోండి. అట్లనే 2 స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయినాక ఒక 7, 8 పచ్చిమిర్చి తీసుకోవాలి. అంటే కారాన్ని బట్టి తీసుకోండి. కారం కొత్త తక్కువ ఉంటే 10 అలా తీసుకోండి. అవిటిని కొంచెం మధ్యలకు కట్ చేసి వేసుకుంటే మనకు అవి అన్నది మీద జిల్లకుంటుంటాయండి. ఇప్పుడు మనకు అవి కొంచెం ఫ్రై అయినాక టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవిటిని వేసుకోవాలి. నేను పావు కేజీ తీసుకున్నాండి పచ్చి టమాటాలు. మనకు పచ్చి టమాటా అంటే బాగా పచ్చి తీసుకోవద్దు. కొంచెం ఇక పండుకత్తయన్న ఉంటాయి చూడండి, అవి తీసుకోవాలి. బాగా పచ్చి తీసుకున్న పసరు పసరు ఉంటుంది. అట్లనే కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. వేసుకొని అదంతా టమాటాను మిర్చి మనకు అంతా ఫ్రై కావాలి. దాకా దాన్ని ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. 2, 3 నిమిషాలు వేపుకుంటే మనకు కొంచెం అట్లా మగ్గుతుంది. చూడండి, క్యాప్ పెట్టుకుంటా ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతుంది. మనకు టమాటా అంతా మెత్తగా కావాలి. ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. టమాటా వేస్తే తొందరగా మగ్గుతుంది కాబట్టి సాల్ట్ వేస్తే టమాటా తొందరగా మగ్గుతుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మనకు టమాటా అంతా ఉడకాలంటే మళ్ళీ 2 నిమిషాలు క్యాప్ పెట్టి ఉడికించుకుంటే మనకు టమాటా తొందరగా ఉడుకుతుంది. చూడండి, అట్లా ఉడికితే సరిపోద్ది. మనకు టమాటా ఉడికిందా లేదన్నది ఒక టమాటా వక్కని అట్లా చుంచి చూస్తే మనకు అర్థమవుతుందండి టమాటా ఉడికింది లేదన్నది. చూడండి, ఉడికింది మనకు. ఇప్పుడు దాన్ని అంతా బాగా కలుపుకొని మనం స్టవ్ ఆపుకున్నాండి. అట్లా ఉడికితే సరిపోద్ది. మంచిగానే ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని అది కొంచెం చల్లారాలి. చల్లారినాక మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొత్తిమీర ఆకుసుతం వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగైనా పట్టుకోండి. కొంచెం కచ్చపచ్చ పట్టుకున్నా పర్లేదు. ఇప్పుడు దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. తీసుకొని మనకు దానికి కొంచెం లైట్గా పోపు పెట్టుకోండి. పోపు పెట్టుకోకుండా బాగుంటుంది. కాకపోతే నేను ఒక స్పూన్ ఆయిల్ తోటి కొన్ని పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి దాన్ని పోపు చేసుకొని కలిపేసుకున్న. మనకి ఇది బయట పెట్టుకుంటే 15, 20 రోజులు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకునేది ఉంటే 2 నెలల దాకా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మనకు రైస్ తోటే కాకుండా టిఫిన్లోకి సుతం వాడుకోవచ్చు. ఇది మనం ఇడ్లీ, దోశ ఏ టిఫిన్ తోటైనా తినేయచ్చు. అంత బాగుంటుంది. ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి మన రెండో పచ్చడి చూద్దాము. ఇది సుతం పాతకాలపు నాటిదండి. ఇది సుతం హెల్త్ పరంగా చాలా అంటే చాలా మంచిది. మనకు దీంట్లో ఆయిల్ కానీ ఎలాంటి పల్లీలు, నువ్వులు కానీ ఆడతలేము. ఇప్పుడు ఒక కప్పు వాటర్ వేసుకొని 2 టమాటాలు, ఒక 5, 6 గాల పచ్చిమిర్చి. మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే అర కేజీ, కేజీ తోటి సుతం ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు ఉడకబెట్టుకొని. ఇప్పుడు టమాటా అంత ఉడికినాక మనం కొంచెం పైనున్న తొక్కంతా మనకు అట్టిగానే రిమూవ్ అయిపోయింది. దాన్ని తీసేసుకోండి. తీసుకున్నాక టమాటాలు కానీ మిర్చీలు కానీ కొద్దిగా చిన్నగా కట్ చేసుకోవాలి. పొడుగున్నాయి కదా. ఇది సుతం పాతకాలపు నాటి పచ్చడి అండి. మన వెనకటి వాళ్ళు, మన అమ్మమ్మల కాలం, నానమ్మల కాలం అప్పటోళ్ళు ఈ పచ్చళ్ళని ఇలా చేసుకొని వాళ్ళు తిందురండి. మనం ఆయిల్ కానీ పోపులు కానీ ఎలాంటివి పెట్టుకోపోదురట. అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు.
మనం ఇప్పుడు ఇంత ఇంత ఆయిల్ వేసుకొని చేసుకుంటాం ఇవి. కానీ ఆయిల్ అన్నది మన హెల్త్ పరంగా చాలా మంచిది కాదండి. అందు గురించి ఆయిల్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఇప్పుడు టమాటాను మిర్చి వేసుకొని అట్లనే కొన్ని ఎల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర వేసి దాన్ని పట్టుకోవాలి. నేను దీన్ని పోపు చేయట్లేదు. మనకి ఈ పచ్చడి ఇట్లా తింటేనే టేస్టీగా ఉంటుందండి. ఇది సుతం మన టిఫినీలోకైనా రైస్ తోటైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ సుతం సూపర్ ఉంటుంది. ఇలా ఓసారి ఈ పచ్చళ్ళని చేసి చూడండి. నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే